ఆలుగడ్డ సోలాపూర్ 10 రూపాయలమ్మా. కావాల్సిన వారు డబ్బులు తీసుకొని త్వరగానమ్మా. 10 రూపాయలు పడమ్మా. ఈ బజారుకు ఈ ఇంటి మీదకి వచ్చిందమ్మా. 10 రూపాయల వడ్డీ 100కి 3 కేజీలు ఇస్తున్నారు. ఇక్కడ 100కి 3 కేజీలు 10 రూపాయలు ఇస్తున్నారు. మొత్తం ఆలుగడ్డ 10 రూపాయల పడ్డమ్మా. బండి ఊడిపోతుందమ్మా. 10 రూపాయల బండి 2 రూపాయలు కావాల్సిన వారు డబ్బులు తీసుకొని త్వరగా వెళ్ళమ్మా. బండి ఊడిపోతుందమ్మా. మా బండి వద్ద ఆలుగడ్డ 10 రూపాయలు. సందులో అయితే టమాటాలు కాసిందండి, చూపిలేదు కదా. చెట్టు బాగానే వచ్చింది. కాయలు బాగున్నాయి. ఒకటే 2 కాయలు వచ్చినాయండి. ఈ సైడు అంతా క్లీన్ చేయాలి. టమాటాలు 2 వచ్చినాయి, బాగానే ఉన్నాయి, పెద్దవి. కానీ 2 వచ్చినాయి కాయలు. అంత పెద్ద చెట్టు అయినా నీళ్ళు పోసావు మొన్న, ఇప్పుడు పోయాలి మళ్ళీ ఇంకోసారి. నువ్వే ఎరగొట్టింది, లేకపోతే ఇంకెంత బాగా పెరిగేది అసలు. అది నేను ఇరగొట్టానంటే ఆ చెట్టు నేను చూసుకోవాలా, కడ్డీ దాని మీద అటే ఇసిరేసాయి పక్క నుంచి, దాని మీద కూడా అది ఎండిపోయింది. దానికి అన్నీ ఏమంటావు, ఏదో కావాలని ఇచ్చినట్టు. ఇంత ఎండ ఉంటే చలి పడుతుంది నేను పొద్దున్నే. ఎడకరా ఎక్కడికి, ఏ కొట్టుకి, ఏం కావాలి? ఆడ పెట్టరానా తీసుకెళ్ళి? ఖుషి ఇంకా లేవలేదా? పెట్టేసి రాపో. మనమైతే ఇంటి దగ్గర ఉన్నట్లే కదండి, ఇప్పుడైతే తినాలి వెళ్ళిపోతున్నాము. అందుకని గ్యాస్ వస్తుందేమో నిన్నైతే బుక్ చేశాడు బావ. ఇక అందుకని ఇంటి ఎదురు వాళ్ళ ఇంటి దగ్గర అయితే తీసుకోమని అయితే చెప్పాను, డబ్బులు ఇచ్చాను తాతయ్య వాళ్ళకి. ఇంకందుకని బావ చేత బండి అయితే అక్కడ పెట్టేస్తున్నాను. ఖుషి అయితే ఇంకా లెగవలేదు. ఖుషిలో ఇస్తే ఇంకా స్నానం చేయించేసి వెళ్ళిపోదాం అనుకున్నాం. హీటర్ పెట్టా, ఖుషి లెగవలేదు ఇంకా. ఖుషి మొహం కడుక్కో, మనం ఊరు వెళ్దాం ఫనీ కాడికి. సామాన్ అన్నీ సామాను మూటలు కట్టారంట. కట్టానమ్మా, బట్టలు అవన్నీ బాక్సుల్లో పెట్టాను. మరి వాషింగ్ మిషన్ ఉంది, తెచ్చేసుకోవడమేమో. నువ్వు సాయంత్రం ట్రై చేద్దాం. సాయంత్రమా? బండి మీద రాదు అది. ఎందుకంటే రాదు, పట్టదంట. ఏంది అసలు అంత పెద్దది? ఒకళ్ళకైతే పడుతుంది, నువ్వు ఉండి వెనక దాన్ని కట్టేసుకోవచ్చు. ఇవి ఉన్నాయి హ్యాంగర్స్, అవి పెట్టి పెట్టేసుకో, కట్టుకొని తీసుకోవచ్చు. అనుకుంటున్నా, ఐ థింక్ నేను అలా చేయవచ్చు. ఖుషి ఎక్కడికి వెళ్ళింది పిల్ల మళ్ళీ? చూడు ఖుషి, ఏ దొంగ చెయ్యి. సరే కానండి, నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను. ఏంద్రా ఇంకా వస్తున్నాయి గోంగార, చిన్న చిన్న ఉన్నాయి చూడు. అవి వచ్చినాయేనా? నేను చూడలేదా? ఒకటే లే చిన్నదే, 2 నుండి చిన్నది ఒకటే ఉంది, అవతల ఉంది. చాలా చేసావుగా, అయ్యే వచ్చినాయి. మరి 4 బతికినాయి. ఏందో అసలు పుదీనా మీరు నీళ్ళు ఎందుకు పోయలేదు? ఎవరు ఎండిపోయింది చూడు ఎట్టుందో. ఇందాక పోసాగా వల్లిపోయింది, ఎండకి ఎండిపోవడం కాదు. అదే వల్లిపోయింది, మళ్ళీ వచ్చిద్ది. దీంట్లో ఈరోజు కాకర విత్తనాలు వెళ్తాం కదా, కాకరకాయ విత్తనాలు తీసుకొద్దాం, చెబుతా, ట్రై చేద్దాం. దీంట్లో వేద్దాం, మట్టి ఉంది కదా బాగా. ఇదిగో ఇట్లా బైనింగ్ వైర్ ఇట్లాగి ఇట్లా కడదాం, చూద్దాం. అసలు పాకుందనుకో బైనింగ్ వైర్ కట్టి పైకి వెళ్ళేటట్టు చేద్దాం. అది వర్కౌట్ అయిందనుకో
చక్కగా ఇంకోసారి సొరకాయ అదొకటి చేద్దాం. ఇది ఇట్లా ఈ బోరల్లో అది వేసుకుంది ఇట్లా బాగుంటుంది చూస్తానికి. ఖుషి కడుక్కు మొహం కడుక్కు, ఇంకా ఊరన్నా వెళ్ళి టిఫిన్ తీసుకొస్తా. వెళ్ళి టిఫిన్ తీసుకొస్తా. చాలు చాలు, ఇంకేం లేదా? కారం అయిపోయిందా? చాలులే. తిన ఖుషి ఏంది నీకు పెట్టిద్దండి తినయ్యా. చాలా అయినా చాలులే. పదా అన్నం టిఫిన్ తింపో. వెనక్కి వెళ్ళి కొంచెం. గుడ్, బాగుంది. ఏంది ఇది? టైం వచ్చేసి 10 అవుతుందండి. ఇంకో 10 నిమిషాల్లో బయలుదేరుతాము. ఏబిసిడీలు వచ్చా నీకు? చెప్పు. ఇంకా అంతేనా? సరేనండి, ఇప్పుడు ఊరికి అయితే బయలుదేరుతున్నాము. ఉంది గిన్నె పెట్టే 2 డ్రాయర్లే పాస్ పోసింది, డైపర్ వేయలేదు అందుకు. కవర్ ఏది? లోపల పెట్టేసుకొని దాంట్లో కవర్ ఎందుకు? పడుకోరా ఖుషి, పడుకో. విండోస్ ఇచ్చంగా వచ్చిదిలే. ఎలా ఖుషి? ఇదిగో నా ఛార్జర్ పెట్టు, నేను మర్చిపోతాను మళ్ళీ. ఇదిగో ఏంటి? చిట్టికి బాగుందంట. మొన్న అప్పుడు చిట్టి ఇంటి దగ్గర నైట్ అసలు షూ వేసాడు. షూ అని కాదు, చెప్పులు వేసుకునేటప్పుడు చూసి వేసుకోవాలి అసలు. దా ఖుషి వేసుకో. వెళ్దామా? అన్నీ వేసి తాళం ఏది? పట్టుకో. నాయనమ్మకి చెప్తా. లే ఆడ కూర్చున్నావు. సీరియల్ సినిమాలు షార్ట్ మళ్ళా వీడు అందుకోలేవు. కింద నిలిచిరా, కింద ఊపు వచ్చేది మళ్ళీ అందుకని. వాటర్ వస్తున్నాయిలే. పనికాడైతే అన్నానండి, వడ్లమూడి విజ్ఞాన్ ఆపోజిట్ విజ్ఞాన్ యూనివర్సిటీ ఉంది కదా, దానికి ఆపోజిట్ అపార్ట్మెంట్స్ అయితే చేస్తున్నాము. అంటే ఇవన్నీ హాస్టల్లే. స్టాండ్ తీసుకెళ్ళి కిందకి ఫస్ట్ ప్లేట్ అయితే వాల్కేర్ పెట్టాలి. ఇదంతా ప్రైమర్ కూడా అయిపోయింది, నేను వేసేసాం. పైనుంచి 5, 4, 3 ఫ్లోర్లు అయిపోయినాయండి. ఇప్పుడు 2వ ఫ్లోర్ అయితే ఫస్ట్ ప్లేట్ పెడుతున్నాం. ఇవన్నీ అయ్యాయి. ఇదంతా అదే విజ్ఞాన్ యూనివర్సిటీ.
ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుందండి. ఇప్పుడే అన్నం తిని అయితే ఇటు వచ్చాము సపోటా తోటలోకి వెళ్ళి ఇక్కడ పడుకోవడానికని. ఇక్కడ ఇది ప్లేస్ చాలా బాగుంటుంది. ఈ అపార్ట్మెంట్లు ఆపోజిట్లు మొత్తం ఇదేనండి తోటలే. ఇది ఏడైతే పడుకోవాలి, రోజు ఏడకొచ్చే పడుకుంటాము. సపోటా అది కిందలో ఉంది. నుంచి వస్తా అయితే మధ్యలో తాగామండి. మా వాడైతే రేపు ఊరు వెళ్తున్నాడు, పనికి రావట్లేదు, సర్వీసింగ్ అయితే చేయిస్తున్నాడు. రేపైతే నేను ఒక్కడనే బండి వేసుకుందాం అనుకున్నాను. రే భలే ఉంది ఇదే సిస్టమ్.